హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి పెరిగిన జీతాలు, పెన్షన్‌లండి. సో, ఈ యొక్క పెరిగిన జీతాలు, పెన్షన్‌ల లిస్ట్ అయితే విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అక్టోబర్ నెలలో జీతాలు పెరుగుదల ఎందుకంటే మనకు జీవో నంబర్ 60 మరియు 61ల ద్వారా ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈ యొక్క 61 ద్వారా డీఏ పెంపుతో సో, మొత్తానికైతే మనకు ఈ యొక్క డీఏ పెంపుతో జీతాలు, పెన్షన్‌లు పెరిగాయండి. ఎంత వరకు పెరిగాయనేది ఇప్పుడు చూద్దాము. పండుగ వేళ పెన్షనర్లకు శుభవార్త, ఉద్యోగులకు కూడా శుభవార్త. జీవో నంబర్ 61 మరియు 60 కీలక వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు శుభవార్త అందిస్తూ జీవో నంబర్ 61ను విడుదల చేసింది నిన్నటి రోజున అంటే 20వ తేదీన. ఇది నిజంగా వారికి దీపావళి కానుక వంటిది. జీవో నంబర్ 61లోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. డీఆర్ పెంపు జనవరి 1, 2024 నుంచి ఈ యొక్క 3.64% డీఆర్ పెంపును ప్రకటించారు. ఇది సర్వీస్ పెన్షన్‌లు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. విడుదల తేదీ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ జీవో అనేది అక్టోబర్ 20, 2025న విడుదల చేయబడింది. అంటే ఇది ఇప్పుడే విడుదలైన తాజా వార్త. ఇక పే స్కేల్స్ రివిజన్ ఆర్‌పీఎస్ రివైజ్డ్ పే స్కేల్స్ 2022 ప్రకారంగా ఉద్యోగులు మరియు కుటుంబ పెన్షన్‌లు కు ఈ యొక్క జీవో జారీ చేయడం జరిగింది. ఈ జీవోలో మొత్తం ఈ యొక్క డీఏకి సంబంధించి డీఆర్ పెంపు వివరాలను కూడా పొందుపరిచారు. యూజీసీ పే స్కేల్స్ వారైతే అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పే స్కేల్స్ పొందుతున్న పెన్షనర్స్‌కి మరియు కుటుంబ పెన్షనర్స్‌కి కూడా ఈ పెంపైతే వర్తిస్తుంది. డీఆర్ పెంపు వివరాలు. సాధారణ పెన్షనర్స్‌కి ఈ డీఆర్ అనేది 33.67% నుంచి 37.31%కి పెరిగింది. అంటే ఇది 3.64% పెంపును సూచిస్తుంది. అలాగే యూజీసీ పే స్కేల్స్ పొందుతున్న వారికి ఈ యొక్క డీఆర్ అనేది 230% నుండి 239%కి చేరుకుంది. యూజీసీ పే స్కేల్స్ 2006 అండి ఇది. ఇప్పుడు 2016 యూజీసీ పే స్కేల్స్ పొందుతున్న వారికి డీఆర్ అనేది 46% నుంచి 50%కి చేరుకుంది. ఈ విధంగా డీఆర్‌ను ప్రకటించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు దీపావళి పండుగ కానుకలు అందించినట్లయింది ప్రభుత్వం ద్వారా. ఇక ఎరియర్స్ చెల్లింపులపై స్పష్టత. ఈ యొక్క జనవరి 1, 2024 నుంచి ఈ మేరకు సెప్టెంబర్ 30, 2025 వరకు గల 18 నెలల అరియర్స్ చెల్లింపులు కూడా ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క 12 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తారు. సో, 2027, 28 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులైతే చేపడతారు. అంటే ఇప్పట్లో ఈ బకాయిలైతే అందవు. దీనిపై పెన్షనర్స్ గమనించాలి. సాంకేతిక ఏర్పాట్లు సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసి డీఆర్ బకాయిలను లెక్కించడానికి మరియు డ్యూ డ్రాన్ స్టేట్మెంట్‌ను రూపొందించడానికి సీఈఓ ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. సో, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల ద్వారా డీఆర్ బకాయిల లెక్కింపులను బిల్లులను రూపొందించడానికి వీలుగా సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన నిబంధనలు చేపడతాయి. మొత్తానికి ఈ జీవో ద్వారా పెన్షనర్లకు ముఖ్యంగా డీఆర్ పెంపు విషయంలో స్పష్టత లభించినప్పటికీ బకాయిల చెల్లింపు మాత్రం చాలా ఆలస్యంగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ పండుగ వేళ ఈ శుభవార్త పెన్షనర్స్ అందరికీ కొంత సంతోషాన్నయితే కలిగించిందనే చెప్పాలి. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తీపి కబురు అందించారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం డీఏ అయితే ఒక డీఏ ప్రకటించారనమాట. ఇది ఆహ్, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ పెన్షనర్స్‌కి ఒక శుభవార్త అని చెప్పాలి. మరి ఈ యొక్క డీఏ అనేది మనకు అక్టోబర్ నెల నుంచి అమలయ్యి నవంబర్ 1 తేదీ నుంచి జీతం రూపంలో అయితే జమ అవుతుంది. జీతాలు, పెన్షన్‌ల రూపంలో. సో, ఈ యొక్క పెన్షన్‌లు కూడా సేమ్ అంతే అండి. 3.64% అయితే పెరుగుదల అయితే ఉంది. ఇకపోతే
ఎర్రియర్స్ చెల్లింపులపై కూడా ఈ మేరకు ఆహ్, నగదు పెన్షనర్స్‌కి మాత్రం ఈ యొక్క ఉద్యోగులకైతే ఈ యొక్క అరియర్స్ వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడతాయి. పెన్షనర్స్‌కి మాత్రం ఈ బకాయిలు నగదు రూపంలో నేరుగా చెల్లించబడతాయి. సో, డీఆర్ అరియర్స్ చెల్లించే విధానం ఎట్లా ఉంటుందంటే, పెన్షన్‌లకు సంబంధించి డీఆర్ బకాయిలు వారి యొక్క బేసిక్ పెన్షన్ ఆధారంగా చేసుకొని ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి ఒక సులభమైన ఫార్ములా ఉంది. బేసిక్ పెన్షన్‌ని బట్టి ఈ ఫార్ములాను ఉపయోగించి ఎంత బకాయిలు అందుకుంటారనేది సులభంగా లెక్కించుకోవచ్చు. సో, బకాయిలకు ఫార్ములా అండి ఇది. సో, పెరిగిన జీతానికి ఇది మనం తర్వాత అయితే చూద్దాము. ముందుగా మనకు రావాల్సినటువంటి యొక్క బకాయిలకు సంబంధించి ఫార్ములా. బేసిక్ పే ఇంటూ 0.7644 అనమాట. ఒకవేళ మీ బేసిక్ పే 10,000 అనుకుంటే మీకు రూ. 7,644 అయితే మొత్తం బకాయిల రూపంలో రావాల్సి ఉంటుందనమాట. అదే మీ బేసిక్ పే 50,000 ఉంటే రూ. 38,220 రావాల్సి ఉంటుంది. అంటే ప్రతి 10,000కు రూ. 7,644 చొప్పున బకాయిల రూపంలో అయితే అందాల్సి ఉందనమాట. సో, పెన్షనర్స్‌కి. సో, వారి బేసిక్ ఎంత ఉంటే ఆ బేసిక్ ఇంటూ 0.7644తో గుణించడం ద్వారా మీకు డైరెక్ట్‌గా అమౌంట్ అనేది ఎంత అనేది వస్తుందనమాట. ఇక కొత్త డీఏ టేబుల్ అండి. సో, ఎంత పెరుగుతుందనేది తెలుసుకోవడానికి. సో, ప్రస్తుతం ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అమౌంట్ అయితే పెరుగుదల లభించింది. ఓల్డ్ డీఏ ఎంత వచ్చేది. కొత్త డీఏ సవరించిన డీఏ ఎంత వస్తుంది. డిఫరెన్స్ ఎంత అనేది చూద్దాము. ప్రస్తుతం ఉన్న 33.67% డీఏ నుండి 37.31%కి డీఏ అనేది పెరుగుదల. అంటే 3.64% పెరుగుదల వల్ల ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో గణనీయమైన పెరుగుదల అయితే ఉంటుంది. సో, మీ బేసిక్ పే ఆధారంగా ఎంత పెరుగుతున్నదని ఇప్పుడు ఈ టేబుల్‌లో చూసేద్దాం. బేసిక్ పే అనేది 20,000గా ఉన్న వారికి 33.64%తో ఓల్డ్ డీఏ ప్రకారంగా రూ. 6,734 వచ్చేది. కానీ ఇప్పుడు న్యూ డీఏ 37.31%తో రూ. 7,462 అందుకోబోతున్నారనమాట నవంబర్ నెలలో ఒకటో తేదీన. అంటే డిఫరెన్స్ ఎంత అంటే 20,000కి గాను రూ. 728 డిఫరెన్స్ అయితే ఉంది. అదేవిధంగా 25,600కి గాను రూ. 932 పెరుగుదల ఉంటుంది. అదే 30,500 బేసిక్ పే వారికి రూ. 1,110, 40,300 బేసిక్ పే వారికి రూ. 1,467, 50,100 బేసిక్ పే వారికి రూ. 1,824, అదేవిధంగా 60,600 బేసిక్ పే వారికి రూ. 2,206, 70,400 బేసిక్ పే వారికి రూ. 2,563, 80,200 బేసిక్ పే వారికి రూ. 2,919, అదే 90,000 బేసిక్ పే వారికైతే రూ. 3,246 ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి ఈ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందనమాట వచ్చే బేసిక్ పేలో. మరి పైన ఇచ్చిన టేబుల్ ఒక ఉదాహరణ మాత్రమే అండి. మీ బేసిక్ పే ప్రకారంగా ఎంత పెంపు ఉంటుందనేది మీరే లెక్కించుకోవచ్చనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్ర పరిస్థితులు మెరుగుపడగానే మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. పీఆర్సీ బాధ్యత తనదేనని, ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నూతన ఉత్సాహాన్నయితే నింపనున్నాయి. వారికి ఎంతో మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందనైతే చెప్పవచ్చు.